నేను ఒక చిన్నపాటి జాబ్ చేసుకుంటా ఖాళీగా ఉన్న సమయంలో ఏదో ఇంట్లో ఖర్చుల కన్నా వస్తాయని చెప్పని పార్ట్ టైమ్‌గా ర్యాపిడో నడుపుకుంటా ఉంటా. సో, ఏదైతే ఈ ర్యాపిడో నడిపే క్రమంలో నాకు ఈరోజు ఒక అతను రైడ్ బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకున్న వెంటనే ఫుల్లు ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్‌లో క్రాస్ చేసుకొని, అలా చేసుకొని, ఇలా చేసుకొని మొత్తానికి లొకేషన్‌కెళ్ళాను. లొకేషన్‌కెళ్ళంగానే అతనికి ఫోన్ చేశా. "సార్ నేను లొకేషన్‌కి వచ్చాను. మీరెక్కడున్నారో రాండి వెళ్దాం" అని చెప్పన్నా. బాబు బయట ఫుల్ ట్రాఫిక్‌గా ఉంది. ఒక 5, 10 నిమిషాలు ఆగు వెళ్దాం అన్నాడు. అరే పిచ్చోడా! ఇప్పుడు నీ షోరూము వాడు షోరూమ్‌లో పని చేస్తున్నాడు. నీ షోరూమ్ మెయిన్ రోడ్డు మీదే ఉంది. ట్రాఫిక్ నీకుందని ముందుగా కనపడుతుంది. ట్రాఫిక్ లేనప్పుడు బుక్ చేసుకోవచ్చు కదా! బుక్ చేసుకున్నావు. మళ్ళీ ట్రాఫిక్ ఉందని నాకు చెప్తున్నావు. నేను అదే ట్రాఫిక్‌లో కిలోమీటర్, 2 కిలోమీటర్లు వాళ్ళని వీళ్ళని క్రాస్ చేసుకొని ఏదో తొందరగా పోతే మళ్ళా రూ. 10 సంపాదించుకొని చెప్పని, మళ్ళా లేట్‌గా వస్తే ఎక్కడ రైడ్ క్యాన్సిల్ చేస్తారని చెప్పని స్పీడ్‌గా వచ్చి నేను నీ దగ్గరికి వస్తే ట్రాఫిక్‌గా ఉంది. ఒక 10 నిమిషాలు ఆగిపోదు అన్నావు. నీ కళ్ళ ముందే నీ షోరూమ్‌లో నువ్వు కూర్చొని నీ ముందే రోడ్డు ఫుల్ ట్రాఫిక్ ఉంది. మరి చూసి ఎందుకు బుక్ చేసుకున్నావురా? అంటే మేము పిచ్చోళ్ళమా? వీళ్ళే కాదు చాలామంది ఇంటి అడ్రస్ ఇస్తారు. లొకేషన్ ఇంటి అడ్రస్ ఇస్తారు. కానీ వాళ్ళు ఇంట్లో ఉండరు. ఎక్కడో ఉంటారు. మేమే లొకేషన్‌కి వెళ్తాం. ఎక్కడున్నారు? మేము వచ్చాము మీరు రాండి అంటే అలా రాండి, ఇలా రాండి అంటారు. లాస్ట్‌కి లొకేషన్ చెప్పడం చేతగాక రైడ్ క్యాన్సిల్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎంత దారుణంగా ఉంటారంటే చూడండి, పార్సల్‌కైతే ఎక్కువ డబ్బులవుతాయి. కానీ వాళ్ళు రైడ్ బుక్ చేస్తారు ఒక మనిషి ఎక్కేదానికి. కానీ మనిషి ఎక్కరు. పార్సల్ ఇస్తారు. ఎందుకంటే పార్సల్ బుక్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తది. అదే మనిషి కోసంగా బుక్ చేసుకుంటే తక్కువ డబ్బులు వస్తది. ఎంత తెలివి ఉపయోగిస్తారంటే లొకేషన్ ఇవ్వడం చేత కాదు. ఇంకా కొంతమంది టూ మచ్‌గా ఉంటారు. ఇంట్లో రెడీ గారు, ఏం గారు. రెడీ కాకముందే రైడ్ బుక్ చేస్తారు. బుక్ చేసిన వెంటనే మేము వెళ్తాం లొకేషన్‌కి. ఎక్కించుకోవడానికి వెళ్ళి మీకు ఫోన్ చేస్తే 5 నిమిషాలు ఆగండి వస్తామంటారు. 10 నిమిషాలు ఆగండి వస్తుంటాం. ఎంతసేపు చూసినా రారు. అమ్మ తొందరగా రాండి అని అనుకో, మనం ఏదో కోపంగా మాట్లాడి ఫీల్ అయిపోయి రైడ్ క్యాన్సిల్ చేస్తారు. ఎంత టూ మచ్‌గా ఉంటారంటే ఇలాంటోళ్ళు ఎదురుగా ఉంటే గోబట్స్ లాక్కి కొట్టాలనిపిస్తది. చేతగానప్పుడు, ఓపిక లేనప్పుడు, మీకు టైం లేనప్పుడు బుక్ చేసుకోవద్దు. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడే చెప్పండి. అప్పుడే చేసుకోండి. ట్రాఫిక్ ఉంది, కొంచెం ఆగిపోదాం. మీరెవరే చెప్పడానికి? ఏదో మాకు కొంత సమయం దొరికింది, ఏదో చేసుకుందామని మేము వస్తే, ఆ సమయాన్ని కూడా మీరు వృధా చేస్తే మేమెలా బతకాలి? ఏం మనుషులో ఎక్కడున్నా నాకు అర్థం కాదు. నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.